హాయ్ అండి, ఇవాళ మామిడికాయ పచ్చడి పెడుతున్నాను నేను. అయితే నింగపల్లికి వెళ్ళి మేము ఇవాళ మామిడికాయలు తీసుకొచ్చాము. ఇవేం మామిడికాయలు అంటే మామిడికాయలు అని అంటారు. చాలా పులుపు ఉన్నాయి, చాలా పీస్ ఉన్నాయి. ఇలాంటి కాయ పెడితే మనకు సంవత్సరం దాకా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం దాకా ఉండే కాయని చాలా జాగ్రత్తగా నీట్గా మంచిగా కట్ చేసుకొని తూడ్చుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే దీంతో నాలుగు కప్పులు కొలిసి ఇందులో పోసుకున్న తర్వాత ఇక మసాలాలు అండి. ఇవి మెంతులు వేపి దూరగా వేపి ఇన్నెన్న తీసుకున్నాను. నాకు చెయ్యి అందాతోటి ఇన్నెన్న మెంతులు తీసుకొని బాగా వేపి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ జీలకర్ర 3 స్పూన్లే తీసుకున్నాను, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది. తర్వాత మనకు మంచి సువాసన మంచిగా రావాలంటే ఆవాలు కొన్ని తీసుకొని ఒక కప్పు ఆవాలు తీసుకోవాలి. చిన్న కప్పు ఆవాలు ఇంత 2 దోశలు అనుకోండి. అవి మంచిగా వేపి మాడిపోకుండా వేపి తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కలుపుతుంటే మంచి స్మెల్ పచ్చడి బాగా స్మెల్గా బాగుంటుంది. తర్వాత నేను ఇంట్లోకి మామిడి పచ్చళ్ళకు ఎందుకంటే మనకు కొంచెం ఒక ముక్క వేసుకొని వేసుకోవడానికని కొన్ని నువ్వులు కలుపుతున్నాను. అంటే నువ్వులు అంటే 100 గ్రాములు అంటే నేను 200 గ్రాములు వేస్తున్నాను. 200 గ్రాములు ఇది ఆవుపిండి అండి. ఆవుపిండి నేను ఒక 1/2 కేజీ పట్టించుకున్నాను. ఆవుపిండి ఎందుకంటే మనకి ఎక్కువ వేసుకుంటేనే కొంచెం ఘాటుగా, మా ఇంట్లో అందరు ఘాటుగానే తింటారు, అందుకే నేను ఘాటుగా చేయాలని సంవత్సరం దాకా ఉండాలి కాబట్టి ఇది ఒక 1/2 కిలో. తర్వాత కొంచెం ఒక కప్ అంతా అప్పుడే నేను పేస్ట్ చేసుకున్నాను. ఎల్లిపాయలు అల్లము చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక మనం ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయలు మంచిగా ఒలిసి ఇలా వేసుకోవాలి. అంటే మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అది వారి ఇష్టము. అయితే తర్వాత దీంట్లో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఇట్లా పోసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులో కొంచెం నూనె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఈ ముక్క అనేది గట్టిగా పడుతుంది. కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కిలో అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో పైనుంచి పసుపు వేసి పెట్టుకోవాలి. పసుపు వేసుకుంటే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇట్లా మునగనియాలి మంచిగా. ఇదే ముక్క జర కరెక్ట్ది అన్నట్టు. మనకి మాత్రం కొంచెం తక్కువ అనిపించుకున్న ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవాలి. ముక్క అనేది బాగా కరెక్ట్ది. నేను కరెక్ట్గా 1/2 కేజీ పోసాను. ఎందుకంటే మళ్ళీ పచ్చళ్ళ కలుపుతాం కాబట్టి ఈ సైడ్ పెట్టేసుకోవాలి. అంతలో మనం మసాలాలు కలుపుకుందాము. ఆవుపిండి పోసుకుంటున్నానండి. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు 4 కప్పులు వేసినాం కదా. దీంతో ఆవుపిండి వేస్తున్నాను. మంచిగా చేను నుంచి తీసుకొచ్చి ఆవాలు ఇక్కడ ఊర్లో పడతాయి, నాకు జర ఘాటుగా ఉంటాయి. అటు నుంచి తెచ్చి ఎండలో పెట్టి మంచిగా 4 కప్పులకు 4 కప్పుల మామిడికాయలకు 1 కప్పు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు నేను ఇంట్లో పట్టించానండి కారం. అంటే నేను పట్టించుకున్న కారం ఇది. కాయలు తెచ్చుకొని పట్టించుకున్నాను. అది మనం పట్టించుకొని కారం వేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కలర్ ఉంటుంది. బయటకు ఎంత కొన్నా ఎంత రేటు పెట్టుకున్నా కానీ మనం పట్టించుకున్నంత టేస్ట్ రాదన్నట్టు. కాయలు రంగు ఏమి రుచి ఏమి ఏదో ఒక కప్పు. ఇది మెంతిపిండి. నేను చెప్పాను కదా మెంతిపిండి నా షారితో ఇట్లా కప్పు ఇట్లా వేసుకున్నానని. ఇక జీలకర్ర పొడి అవన్నీ వేసేసుకోవాలి. ఇవేమో ఆవు పొడి, ఆవులు మంచిగా దూరగా వేసి పొడి కుట్టుకున్నవి. ఇవన్నీ వేసేసుకొని తర్వాత
తగినంత ఉప్పు, ఎందుకంటే నేను ఉప్పు ఎప్పుడు అయినా సరే టాటా ఉప్పు అనే వాడతాను పచ్చళ్ళలోకి. కొంతమంది దొడ్డుకు పొడి పెట్టి అది వేసుకుంటారు, కానీ నాకు టాటా ఉప్పు అంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ ఒక్కొక్క కప్పు వేసినాం కాబట్టి ఇది ఒక కప్పు కొంచెం తక్కువ వేయాలి. అవి ఒక్కొక్క ఆవు పిండి మళ్ళంటే కారము, మెంతులు, అవన్నీ పుల్లు అన్నీ వేసుకున్న తర్వాత నేను ఒక కప్పు వేసుకున్నాను కాబట్టి నేను కారము, ఆవు పిండి ఇది ఒక కప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే 3వ రోజు మనం కలుపుకుంటాం కదా, అప్పుడు తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. నేను కొంచెం మాడుపు పచ్చడి కొంచెం చిక్కబడాలి, గ్రేవీ రావాలని కొంచెం నువ్వుల పిండి వేస్తున్నాను. నువ్వులు వేపేసి పొడి కొట్టుకొని వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చిక్కబడతాం. మనం ఒక ముక్క వేసుకుని ఇట్లా గ్రేవీ వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది. మీరు ఒకసారి చేసి చూడండి, టేస్ట్ బాగా వస్తుంది. నేను ఎక్కువ కొట్టి పెట్టుకున్నాను. తర్వాత ఎల్లిపాయలు ఇవన్నీ పొట్టుతో వేస్తాను నేను, మంచిగా విడదీసి. ఒక స్పూన్, అందులో ఒక స్పూన్ వేసినాం కాబట్టి ఇందులో కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. ఇట్లా బాగా పట్టియాలి. మసాలాలన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత అదే ఉప్పు, కారం అన్నీ కలుస్తాయి. ఎందుకంటే నేను అప్పుడే నోరు పెట్టుకున్నాను, ఇంత ముద్ద వేస్తున్నాను. వేసుకొని బాగా తీసుకోవాలి ఇట్లా. ఎందుకంటే అన్నీ మంచి కలిసిపోతాయి అన్నట్టు. మనం కొంతమంది ఏం చేస్తారంటే అవి మామిడికాయల ముక్కలు వేసిన తర్వాత ఇట్లా మసాలా వేస్తారు. అట్లా లేకపోతే మనం అన్నీ ఇట్లా వేసుకొని కలుపుకున్నామంటే అన్నీ కలిసిపోయి మంచిగా కలుస్తాయి అన్నట్టు. ఇట్లా బాగా తీసుకున్నాం ఇట్లా వేసుకోవాలి. మామిడికాయల ముక్కలు నూనె పోసి హాఫ్ కేజీ అంత నూనె పోసి పసుపు వేసి పెట్టాం కదా, కొంచెం కరెక్ట్నట్టే ముక్క పాడు కదా అన్నట్టు. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి ఇట్లా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే ముక్క బాగా పట్టేస్తుంది మసాలాలన్నీ. ఎంత మంచిగా కలుపుకుంటే ముక్కకంత మంచిగా జావ పిండి, మనం వేసిన నువ్వుల పిండి, ఉప్పు, ధనియాల పిండి మంచిగా పట్టిస్తుంది. అప్పుడు ఎక్కువ నూనె వేయద్దు. ఇట్లా ముక్కకు బాగా పట్టించేసారు, బాగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం సంవత్సరం పాటు ఉంచుకుంటాం కాబట్టి చాలా ఇదిగా చేసుకోవాలి దీన్ని. మీకు నచ్చింది అనుకో నా వీడియో మీకు నచ్చితే చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ వీడియోలు చేసి మీకు పెట్టడానికి. ఎంత ఇప్పుడు బాగా కలిసింది కదండి. ఇంకా చూడండి ఎల్లిపాయలు, కొంతమంది ఎల్లిపాయలు మనం చిన్నవి కూడా వేసుకుంటారు, అది మన ఇష్టం అనుకో. శనగలు, పల్లీలు వేసుకుంటారు కొంతమంది, కానీ అవన్నీ వేసుకుంటే మళ్ళీ అంతా నాకు మంచిగా అనిపించక మంచి కలుపుకుంటాను. కానీ ఎప్పుడు పచ్చడి పెట్టినా కానీ పుల్లటి కాయ మంచి పీసు ఉన్న కాయ తెచ్చుకోవాలి. ఎందుకంటే ముక్క గట్టిగా ఉంటుంది సంవత్సరం పాటు. మామిడికాయలు అంటారు ఇది చాలా పులుపు, ఎందుకంటే పులుపు
ఉంటేనే మనకి ముక్క గట్టిగా ఉంటుంది. చాలా సంవత్సరం పాటు మంచిగా నీళ్ళు ఉంటుంది. కొంతమంది తెల్ల రసాలకాయలు అవి పెడతారు, అలా పెడితే తొందరగా ఇది అయిపోతుంది అన్నట్టు. చూసారా ఇలా కలిపేస్తాను. అప్పుడు హాఫ్ కేజీ పోసాను కదండి, ఇప్పుడు హాఫ్ కేజీ, ఎందుకంటే కారము అవన్నీ మసాలాలు అన్నీ పట్టడానికి అందులో హాఫ్ కేజీ పోసుకున్నాము. ఇది పల్లి నూనె అండి, ఎందుకంటే పచ్చళ్ళలో పల్లి నూనె వాడితేనే బాగుంటుంది. అలా కలుపుతుంది. 1 కేజీ పోసానండి ఇప్పుడు అన్నీ, ఒక కేజీ పోసి మనకు ఇదే మనం ఇంకా ఏంటంటే ఇప్పుడు మంచిగా కలుపుకొని 3 రోజులకి ఎట్లయినా కలుపుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ అప్పుడు పోసుకోవచ్చు. కొంచెం పోసి 1 కేజీ పోసాను, అప్పుడు తక్కువ అనిపిస్తే మళ్ళీ పోస్తాను. ఇట్లా వేసేసుకోలే, మొత్తం పచ్చడి అంతా జాడీలో పెట్టేసుకొని చూడండి, అట్లా కలిపి ఇట్లా జాడీలో పెట్టేసుకోలే. పెట్టేసుకున్నాక మంచిగా మూత పెట్టాలి. పెట్టేసి ఒక క్లాత్ కట్టేసి పెట్టుకొని 3వ రోజుకు మళ్ళీ కలుపుతాం. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.